జనరల్ గా అందరూ రెగ్యులేటర్ ఒకటే వాడతారు, కానీ దాంతో పాటుగా గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా వాడాలి. ఇది మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన కుటుంబాన్ని, ఆస్తిని, ప్రాణ నష్టం కాకుండా కాపాడుతుంది. వంటింటి గ్యాస్ లీకేజ్ ప్రమాదాలు చాలా ప్రమాదకరమైనవి. గ్యాస్ లీకేజ్ అయితే దాన్ని ఆపడం చాలా కష్టం, జరిగిన ప్రమాదాన్ని భర్తీ చేయడం కూడా చాలా కష్టం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడకుండా కేవలం రెగ్యులేటరే వాడితే మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఈ రెగ్యులేటర్ ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లైని బంద్ చేయదు. కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది. ఇప్పుడు డివైస్ ఆన్ అయి ఉంది, దీని ఫంక్షన్ మొదలైంది. ఈ డివైస్ యొక్క గొప్పతనాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిలిండర్ లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుంది అనే విషయం మనకు కరెక్ట్ గా తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం, చాలా ముఖ్యం కూడా. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ద్వారా సిలిండర్ లో ఇంకా ఎంత ప్రెషర్ ఉంది ఈ రీడింగ్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రీడింగ్ చాలా పైకి వచ్చింది, అంటే దీని అర్థం గ్యాస్ సిలిండర్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ప్రెషర్ మెల్లమెల్లగా అయిపోతుందో ఈ రీడింగ్ కిందికి వస్తూ ఉంటుంది. తద్వారా సిలిండర్లో ఈ గ్యాస్ ఎప్పుడు అయిపోయేది ఈజీగా ఈ రీడింగ్ ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. తద్వారా సిలిండర్ని అడ్వాన్స్గా మనం బుక్ చేసుకోవచ్చు. ఈ డివైస్ వాడటం వల్ల 15% గ్యాస్ సేవ్ అవుతుంది. అంటే 30 రోజులు వచ్చేది 45 రోజులు, 50 రోజులు వస్తుంది. అంటే 4 సార్లు వాడితే దీని డబ్బులు వెళ్ళిపోయినట్టే. స్టవ్ ఆన్ ఉన్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ 100% కుటుంబాన్ని కాపాడుతుంది. ఎప్పుడైనా ఈ పైప్ కాలిపోయినప్పుడు, లేదా కట్ అయిపోయినప్పుడు, లేదా పిల్లలు అల్లరి చేసిన వల్ల అక్కడ నుంచి గుంజినప్పుడు కానీ, లేదా ఇంకేదైనా ప్రమాదవశాత్తు ఈ పైప్ నుంచి మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఇది ఆటోమేటిక్ గా తనంతట తానే సిలిండర్ గ్యాస్ సప్లైని ఆపివేస్తుంది. అది ప్రయోగాత్మకంగా చూపిస్తాను చూడండి. స్టవ్ వెలుగుతుంది. నేను ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ ని చేయబోతున్నాను. చూడండి, నేను ఇక్కడ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేసిన, లేదా ఇక్కడ నుంచి దీన్ని తీసేసిన, 2 మేజర్ గ్యాస్ లీకేజ్. చూడండి, నేను ఇక్కడ నుంచి దీన్ని తీసేస్తున్నాను. 1, 2, 3 ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ సప్లైని కట్ ఆఫ్ చేస్తుంది. రీడింగ్ 0 అయిపోతుంది. చూడండి, 1, 2, 3 ఇవ్వండి, రీడింగ్ 0 అయిపోయింది. చూడండి, ఎటువంటి సప్లై లేదు, గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు. ఎప్పుడు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడినప్పుడు, అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. చూడండి, నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేసిన అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. మరి డివైస్ లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు, ఇది అత్యంత ప్రమాదకరం. గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు మన కుటుంబాన్ని గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో చూపించడానికి ఈ ప్రయోగం. దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు, ఇది అత్యంత ప్రమాదకరం. అనుభవం, ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాను. గ్యాస్ ని ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయితే మీకు చూపించాను. ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైస్ లేకుంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు చూడండి, నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసిన, చూసారా? ఈ విధంగా మంట అంటుకుంటుంది ఒకేసారి. సిలిండర్ హీట్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది, ప్రాణాలు కోల్పోతారు. కానీ అదే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు. మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం లేదు. ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లైని అదే కట్ ఆఫ్ చేసేస్తుంది. ప్రమాదం జరిగే అవకాశమే లేదు. 100% మీ కుటుంబం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల సురక్షితంగా ఉంటుంది. నమస్తే, నా పేరు జయభారత్. గ్యాస్ సేఫ్టీ డివైస్ ను ఎలా ప్రాపర్ గా ఇన్స్టాల్ చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటగా ఈ క్యాప్ ను తీసేయండి, తర్వాత కింది క్యాప్ ను కూడా తీసేయండి. ఆ తర్వాత ఇది చాలా టైట్ గా ఉంటుంది, ఎంత టైట్ ఉంటే అంత భద్రత. దీన్ని ఇలా వెనక్కి గుంజి సిలిండర్ గా తీసుకొచ్చి భుజంతో గట్టిగా కిందికి నెట్టండి. ఈ 2 జాయింట్ అయిపోవాలి, డివైస్ అండ్ సిలిండర్ లో 2 జాయింట్ అయిపోవాలి. ఆ తర్వాత ఈ 2 బొటన వేలుతోని ఈ బ్లాక్ కలర్ రింగ్ టైట్ గా ఉంటుంది, దీన్ని కిందికి ఇలా నొక్కండి. అప్పుడే ఇది ఆన్ అవుతుంది. అదే సగం ఉంటే ఇది ఆన్ కాదు, ఇలా అంటే వచ్చేస్తుంది, ఇది చాలా ప్రమాదం. కాబట్టి దీన్ని వెనక్కి అని కంప్లీట్ గా భుజంతో కిందికి నెట్టి
సిలిండర్ కి రెండు జాయింట్ అయిపోవాలి. ఆ తర్వాత ఈ రెండు బొటన వేలుతోనే ఇలా కిందికి నొక్కండి. అప్పుడే ఇది ఫిక్స్ అయిపోతుంది, బయటికి రాదు. తర్వాత దీన్ని ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నార్మల్ గా మనం వాడే రెగ్యులేటర్ కూడా ఇన్స్టాల్ చేయండి. దాన్ని కూడా కిందికి అనండి. మన డివైస్ ని ఆన్ చేయండి. ఆ తర్వాత రెగ్యులేటర్ ని ఆన్ చేయండి. ఇక్కడ కనబడుతున్నటువంటి రెడ్ కలర్ రీడింగ్ కిందికి ఉండాలి, గ్రీన్ పైన ఉండాలి. ఇది కరెక్ట్ పద్ధతి. ఆ తర్వాత దీన్ని ఎలా ప్రెస్ చేయాలంటే ఇలా 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. మధ్యలో పట్టుకోవద్దు, గ్లాస్ బ్రేక్ అవుతుంది. ఇలా ప్రెస్ చేయండి, లేకుంటే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా మనం స్టవ్ ని వాడుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నార్మల్ గా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా మంట వెలుగుతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై మనిషి ప్రమేయం లేకుండా బంద్ అయిపోతుంది. రీడింగ్ 0 అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ ప్రయోగాన్ని మీరు చేయకూడదు, డెమో కోసమే ఈ ప్రయోగము. చూడండి, ఎటువంటి మనిషి ప్రమేయం లేకుండా గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది ఇన్స్టాల్ చేసే పద్ధతి. ఈ విధంగా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయండి. ఎప్పుడైనా సరే సిలిండర్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ రెగ్యులేటర్ ముట్టుకోవద్దు. ఇది ఇలా ఆఫ్ చేసి, ఇది ఇలా ఆఫ్ చేసి డివైస్ మాత్రం పైకి లేపండి. మళ్ళీ సిలిండర్ పెట్టినప్పుడు మళ్ళీ ఈ క్లచర్ ని బ్యాక్ అనుకొని ఈ విధంగా భుజంతో కిందికి నెట్టండి. తర్వాత ఈ రింగ్ ని ఈ బొటన వేలుతో కిందికి ఇలా లాగండి. ఇది ఆన్ చేయండి, ఇది ఆన్ చేయండి. ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై ఇలా ప్రెస్ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా లీకేజ్ జరిగినప్పుడు, మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా రీడింగ్ 0 అయిపోతుంది. గ్యాస్ లో ఎటువంటి సప్లై ఉండదు. చూడండి, ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. ఇదే అండి దీన్ని కరెక్ట్ గా ఇన్స్టాల్ చేసే పద్ధతి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకొని సురక్షితంగా గ్యాస్ సేఫ్టీ డివైస్ ని వాడండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.